నమస్తే, వెల్కమ్ టు న్యూస్ 7. నేను రీతు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దీపావళి సందర్భంగా అక్కడ వారం పాటు ట్రాఫిక్ రూల్స్ ఎత్తివేత. నేను ప్రచారం చేసిన కాంగ్రెస్ గెలవదు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు. బీజేపీ పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తి లేదు, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వెల్లడి. వరుసగా 6వ రోజు లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. దీపావళి సందర్భంగా అక్కడ వారం పాటు ట్రాఫిక్ రూల్స్ ఎత్తేశారు. పండుగ సందర్భంగా ట్రాఫిక్ ఉల్లంఘనలకు గాను ఎలాంటి ఫైన్ విధించబోమని ప్రకటించింది గుజరాత్ ప్రభుత్వం. అక్టోబర్ 21 నుంచి 27 తేదీల మధ్య ఈ నిర్ణయం అమలులో ఉంటుందని హోంశాఖ మంత్రి హర్ష్ సంఘవి ప్రకటించారు. దీపావళి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఈ వార్త చెబుతున్నాం. అలాగని ఈ నిర్ణయంతో రూల్స్ ను అతిక్రమించాలని మాత్రం చూడకండి. ఒకవేళ రూల్స్ బ్రేక్ చేస్తూ పోలీసులు చూస్తూ ఊరుకోరు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే గుజరాత్ పోలీసులు వెంటనే పూలు ఇచ్చి శిక్షిస్తారు అని ప్రకటించారు. అంతేకాదు, దీపావళి సందర్భంగా భూపేంద్ర పటేల్ ప్రభుత్వం మరిన్ని ప్రజా సంక్షేమ నిర్ణయాలు ప్రకటించబోతుందని హర్ష్ సంఘవి తెలిపారు. గుజరాత్ లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు ఉండే అవకాశాలున్నాయి. ఇక ట్రాఫిక్ ఉల్లంఘనలకు నో జరిమానా నిర్ణయంపై నెట్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల హీట్ కొనసాగుతున్న వేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న కోమటిరెడ్డి అక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు సన్నిహితులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మునుగోడు ఉప ఎన్నికపై షాకింగ్ కామెంట్స్ చేశారు. కోమటిరెడ్డి మాట్లాడుతూ, మునుగోడులో నేను ప్రచారం చేసిన కాంగ్రెస్ గెలవదు. నేను ప్రచారానికి వెళ్తే మహా అంటే కొన్ని ఓట్లు వస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పటికే 5 సార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతంగా ఎంపీగా గెలిచాను. దాదాపు 25 ఏళ్లు రాజకీయాల్లో ఉన్నాను. ప్రస్తుత రాజకీయాల గురించి నాకు తెలుసు. అవసరమైతే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకుంటానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సిద్ధాంత పార్టీ, ప్రజల కోసం, దేశం కోసం పోరాడుతున్న పార్టీ. ఇటువంటి పార్టీని వదిలి వెళ్లే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి తేల్చి చెప్పారు. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం రాత్రి రాజగోపాల్ రెడ్డితో కలిసి సంస్థ నారాయణపురంలో రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో పాల్గొన్న జితేందర్ రెడ్డి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లోనే, నేను ప్రగతి భవన్ లో ఉన్నానట, నన్ను నీవా కొనేది, నాకా మెసేజ్లు పంపించేది, నా వెంట్రుకు కూడా కొనలేవు. బీజేపీ ప్రజల కోసం, దేశం కోసం పోరాడుతున్న పార్టీ. ఇటువంటి పార్టీని వదిలి తుక్కు లుచ్చా మనుషులే బయటకు పోతారు. జితేందర్ రెడ్డి లాంటి వారు పోరు. గుర్తుపెట్టుకో, హుజురాబాద్ ఎన్నికల్లో పెద్దిరెడ్డిని తీసుకొని పోయాం. మోత్కుపల్లి నర్సింహులను కాంగ్రెస్ నుంచి ఓ లీడర్ను తీసుకుపోయాం. ఏమైనా పీకగలిగినవా? ఏమైనా చేసావా? ప్రజలు 25,000 ఓట్ల మెజార్టీతో గెలిపించారు. ఎవరిని తీసుకొని పోయినా రాజగోపాల్ రెడ్డి 50,000 మెజార్టీతో గెలుస్తాడు. బీజేపీని వదిలేది లేదు. మా తమ్ముడు సంజయ్ను సీఎంను చేస్తా, అప్పుడు ఏమైనా ఆలోచిస్తా అని వ్యాఖ్యానించారు. దేశీయ స్టాక్ మార్కెట్లో బుల్ జోరు కొనసాగుతోంది. మార్కెట్లు వరుసగా 6వ రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూలతలు ఉన్నప్పటికీ మన మార్కెట్లు లాభాలను మూట కట్టుకున్నాయి. ఈ క్రమంలో ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 104 పాయింట్లు లాభపడి 59,307కి చేరుకుంది. నిఫ్టీ 12 పాయింట్లు పెరిగి 17,576 వద్ద స్థిరపడింది. బ్యాంకెక్స్ సూచీ 2% పైగా లాభపడింది. బూర్ల సుదర్శన్, కుసుమ మధుసూదన్లు తనపై చేస్తున్న ఆరోపణలో ఎలాంటి నిజం లేదని వారి ఇరువురు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలంగాణ మాల మహానాడు నాయకులు ఆసాది మధు తెలిపారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంపు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కొత్త బస్టాండ్ వద్ద గల భూమి విషయంలో తాను పాల్గొన్నట్లు ఓ వ్యక్తిని ప్రేరేపించి SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయించినట్లు చేస్తున్న ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదని, బూర్ల సుదర్శన్ కు తనకు ఎలాంటి పరిచయం లేదని అన్నారు. అదేవిధంగా మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి కుస్వ మధుసూదన్ కి తనను పదవి నుంచి వైదొలిగిన అధికారం లేదని, మధుసూదన్ సైతం తాను సంఘం పేరు చెప్పి డబ్బులు వసూలు చేశానని, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అక్రమాలకు పాల్పడినట్లు చేస్తున్న ఆరోపణలు ఎలాంటి వాస్తవం లేదన్నారు. తాను 100 పైచీలకు ఇందిరమ్మ ఇళ్లు కట్టి ఇవ్వటం జరిగిందని, వాటి విషయంలో తనకి ఇంకా 13 లక్షల రూపాయల బిల్లు రావాల్సి ఉందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్ తో చరవాణిలో సంప్రదించగా తాను ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని, మధుసూదన్ పైనే తనకు ఫిర్యాదులు అందినట్లు తెలిపారని మధు పేర్కొన్నారు. బూర్ల సుదర్శన్ గారు కొత్త బస్టాండ్ దగ్గర ల్యాండ్ విషయంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు, దళిత వ్యక్తులు నా యొక్క భూమిని కబ్జా చేసి మధ్యలో మనమ్మ ల్యాండ్ను నాపై ప్రేరేపించి అకారణంగా నా పేరు SC/ST కేసు పెట్టి నన్ను ప్రలోభపెట్టి నన్ను భయభ్రాంతికి గురి చేస్తున్నది ఆరోపణ చేసిండు. అది అసత్యం అంటూ నేను చెప్తున్నాను. ఏంటిదంటే, అతను బూర్ల సుదర్శన్ గారిని ఒకటి అడుగుతున్నాను, నేను అసలు నేను నీకు తెలుసా?
నువ్వు నాకు తెలుసా? ఆ కబ్జా విషయంలో నువ్వు ఆరోపించినటువంటి టీఆర్ఎస్ నాయకులు మరి దళిత నాయకులు అన్నావు కదా, ఆ విషయంలో మాకు ఎటువంటి సంబంధం ఉందా? ఆ విషయంలో నిన్ను ప్రవేశపెట్టి 20 సంవత్సరాలు నువ్వు అంటున్నావు. నేను టీఆర్ఎస్ నుంచి కలిసి 4 సంవత్సరాలు అవుతుంది. నేను దళిత సంఘాలు కలిసి 9 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి సుదర్శన్ గారు, ఇప్పటికైనా ఒకటి చెప్తున్నాను, నా యొక్క రాజకీయంలో కావచ్చు, నా యొక్క దళిత సంఘాల్లో రోజు రోజుకు అభివృద్ధి చెందితే ఓర్వలేక నీ వెనుక కొందరు వ్యక్తులు రాజకీయ పరంగా ప్రతిపక్ష నాయకులు, అదేవిధంగా ఒక ప్రముఖ న్యాయవాది నీ వెనుక ఉండి మాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారనేసి మేము గ్రహిస్తున్నాము. మొన్న వీళ్ళు ఇచ్చినటువంటి వీడియోలో విచారణలో చెప్పినటువంటి వీడియోలో కూడా పక్కకుండి ఆసాది మధు అని చెప్తుంటే నువ్వు ఆసాది మధు అంటున్నావు. అది నీ ఆరోపణ కాదనేది స్పష్టం కావాలి. నేను ఇట్లా మీద డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ ఎవరైనా పేపర్లకు కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ బుక్ చేసినట్టు నిరూపించినట్టయితే నేను అంబేద్కర్ చౌరస్తా ముందు దేనికంటే దానికి సిద్ధమని ఒప్పుకుంటున్నాను. అదేవిధంగా నువ్వు నాపై చేసినటువంటి అసత్య ఆరోపణల నిరూపించకపోతే నీపైన చట్టాన్ని సంప్రదించి నీపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాననేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా నీకెవరైతే నాకు ఉన్నటువంటి సమాచారంలో న్యాయవాది నీకు అసత్యంగా నాకు ఆరోపణ చేసినట్టు నీకు సహకారం అందించినటువంటి న్యాయ గారికి మీద కూడా బార్ కౌన్సిల్లో త్వరలో ఆ పేరుని పైన కాంప్లీట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్తున్నాను. ఇంకొక విషయం, అదేవిధంగా మా తెలంగాణ మాలమహారాష్ట్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుష్పవతి గారికి, మిస్టర్ ఆసాది మధు గారు, నువ్వు ఇందిరమ్మ ఇల్లులో బిల్లులు లేపి గన్ను కన్నా పెన్ను గొప్పదని మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా ఇన్ఛార్జి కత్తి వెంకన్న మాదిక అన్నారు. మహబూబాద్ పట్టణ కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వెనుకాల అంబేద్కర్ నగర్ కాలనీలో నిరుపేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను, పెన్నులు పంపిణీ చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నిరుపేద విద్యార్థులందరూ ఉన్నత చదువులు చదివి ప్రయోజకులు కావాలని సూచించారు. తమ కాలనీలో పాఠశాల ఏర్పాటై సుమారు 8 సంవత్సరాలు అయిందని, ఈ పాఠశాలలోని విద్యార్థులకు తనకు తోచిన సహాయం అందిస్తానని తెలిపారు. మహనీయులను స్మరించుకుంటూ కష్టపడి చదువుకోవాలని విద్యార్థులకు సూచించారు. అలాగే పోలీసుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని అమరులైన పోలీసులకు నివాళులర్పించి మౌనం పాటించారు. పోలీసులు సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. కొంచెం లేడీస్ ఉంటే వెనకాలండి, కొంచెం దూరం వెళ్ళండి. వెనకాల అంబేద్కర్ నగర్ కాలనీ మేము గత 8 సంవత్సరాల నుంచి స్థాపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ భూ పోరాటం చేసే ప్రతి ఒక్క అక్క కావచ్చు, అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, వాళ్లకు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకు విద్య అందట్లేదు కాబట్టి జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్ గారు అడుగు జాడల మేరకు మేము ఇక్కడ అంబేద్కర్ గారు కమిటీలు నిర్ణయించుకొని, సావిత్రిబాయి పూలే కమిటీలు నిర్ణయించుకొని స్కూలుగా దాన్ని మేము మలుపుదిద్దుకోవడం జరిగింది. అదేవిధంగా మా పిల్లలకు, ఇక్కడున్న గుడిసెవాసులకు అందరికీ కూడా ప్రతి ఒక్క ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం విద్య, వైద్య ఈ రెండు అందించాలని నేను ఈ కాలనీ తరపు నుంచి వ్యవస్థాపకులని కత్తి వెంకన్న ఎంఆర్పిఎస్ నుంచి మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఇవాళ పిల్లలకు దాదాపు 50 నుంచి 150 మందికి బుక్కులు, పెన్నులు, పెన్సిళ్ళు, పలకలు,
వాళ్లకు అందిస్తూ 2 టీచర్లు కూడా ఇక్కడ నియమించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉండబడిన మన అధికారులు అయితేంది, ఇవాళ ఏ అధికారైనా మాకు ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, ఇవాళ ఉండబడిన ఎమ్మెల్యే కావచ్చు, మన మంత్రి కావచ్చు, మన కవితక్క కానీ వీళ్ళందరూ మాకు ఈ కాలనీకి చేదోడు వాదోడుగా ఉంటూ మా పిల్లలకు ఉన్నంత చదువులు అందించాలని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గుడిరేవు గ్రామంలో ప్రసిద్ధి చెందిన పద్మల్పూరి కాకు ఆలయంలో దండారి ఉత్సవాలు నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర మరియు వివిధ రాష్ట్రాల నుండి వచ్చి తమ మొక్కులను తీర్చుకున్నారు. గోదావరి నది ఒడ్డున ఉన్న ఈ ఆలయంలో ఏటా అశ్వయుజ పౌర్ణమి తర్వాత ఉత్సవాలు ప్రారంభమై దీపావళితో ముగిస్తాయి. గుస్సాడే నృత్యాలు, దర్బార్ నిర్వహణతో సందడిగా మారుమోగుతుంది. అలాగే తమకున్న సమస్యలను, విద్యుత్ మరియు తాగునీటి సమస్యలను అధికారులు ఎవరైనా ముందుకు వచ్చి తీర్చాలని కోరుకున్నారు. ఎన్నికలను దండరీతులతో కొత్త లెక్కకే గోదావరి పేరుగిరి దగ్గరైనంత పేరులో రియోపూర్ కాబట్టి మీకు రెండు మా కవిత తరఫున ధన్యవాదాలతో జై పద్మల్పూరి కాకు, జై పద్మల్పూరి కాకు. మా కమిటీ తరఫు నుంచి వచ్చిన అయితే వాకు దాదలేరుకునే సంధి గర్భరాయకనే దాగలి నీ కుటుంబం నిన్నట చూడనా నీవన్నారు నిన్నట చూడ ముందు మా ఊరు పులరా సార్. మేము ఇప్పుడు నిన్నట నైట్ వచ్చినాం సార్. ఈడ మన తరతరాలుగా ఇది పద్మల్పూరి అని కాకు ఎప్పటి నుంచో ఉన్నది సార్. ఇప్పటి వరకు ఇది ఏమీ కాలేదు. దీనికి రోడ్డు అందుబాటులో లేదు. మనకు ఇక్కడ వచ్చిన కానీ దానికి ఉండాలంటే మంచిగా సౌకర్యం ఏమీ లేదు. ఇది మన తెలంగాణ ప్రభుత్వానికి అందాలని చేయాలని కోరుతున్నాం సార్. ఇది కంపల్సరీ మీరు 100%గా మన ఆదివాసీల నుంచి ఇక్కడ నుంచి కాకుండా మన ఛత్తీస్గఢ్ నుంచి, మన మహారాష్ట్ర నుంచి కూడా, మా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వస్తున్నారు సార్. ఇది మీరు కంపల్సరీ చేయాలని మేము కోరుతుంటాం సార్. ధన్యవాదాలు. రాంబాబు. మా ఊరు పులరా సార్. మేము ఇప్పుడు నిన్నట నైట్ వచ్చినాం సార్. ఈడ మన తరతరాలుగా ఇది పద్మల్పూరి అని కాకు ఎప్పటి నుంచో ఉన్నది సార్. ఇప్పటి వరకు ఇది ఏమీ కాలేదు. దీనికి రోడ్డు అందుబాటులో లేదు. మనకు ఇక్కడ వచ్చిన కానీ దానికి ఉండాలంటే మంచిగా సౌకర్యం ఏమీ లేదు. ఇది మన తెలంగాణ ప్రభుత్వానికి అందాలని చేయాలని కోరుతున్నాం సార్. ఇది కంపల్సరీ మీరు 100%గా మన ఆదివాసీల నుంచి ఇక్కడ నుంచి కాకుండా మన ఛత్తీస్గఢ్ నుంచి, మన మహారాష్ట్ర నుంచి కూడా, మా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా వస్తున్నారు సార్. ఇది మీరు కంపల్సరీ చేయాలని మేము కోరుతుంటాం సార్. ధన్యవాదాలు. రాంబాబు. ఆచింతలు గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ, గోగులమ్మ, మహాలక్ష్మి అమ్మవారి జాతర గ్రామోత్సవ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో దేవస్థానం చైర్మన్ మానేపల్లి నాగ వెంకట రవీంద్రబాబు, ఈవో రామచంద్రమూర్తి, వైట్ల కిషోర్ కుమార్, రామేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ నెక్కంటి రామలింగేశ్వరరావు, వేమన అప్పారావు, ఉల్లం రామానుజం, పెచ్చెటి సత్యనారాయణ, గురుజుకోట శ్రీనివాస్,
కోట వెంకటేశ్వరరావు, ఆరుపల్లి శ్రీను, అడ్డాల సూర్యప్రసాద్, కామన్ హరిబాబు, ద్వార పెద్దిరాజు, మనవర్తి విజయ్ కుమార్, గుత్తుల రామకృష్ణ, కోటిచిక్కల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐచ్య మండలం ఉత్తునూరు మెడికొండ శివార్లో కర్ణాటక రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్రమంగా తరలిస్తున్న 127 కాటన్ల మద్యంను ఆబ్కారీ శాఖ అధికారులు పట్టుకున్నారు. రాత్రి రూట్ వాచ్ చేస్తుండగా 4.5 లక్షలు విలువ చేసే 127 కాటన్ల మద్యంను 2 డీసీఎం వాహనాలను అధికారులు పట్టుకొని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆబ్కారీ సూపరింటెండెంట్ సైదులు తెలిపారు. తెల్లవారుజామున మా యొక్క ఎస్హెచ్ఓ గద్వాల టీము, సిఐ మరియు ఎస్ఐల వాళ్ళ ఆధ్వర్యంలో మరియు ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళ అందరూ కలిసి, టాస్క్ ఫోర్స్ వాళ్ళందరూ, ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళందరూ కలిసి ఒక 2 కేసులను డిటెక్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ కేసు ఏంటంటే ఒక 100 కాటన్లది లిక్కరు, ఒరిజినల్ ఛాయిస్ ఇది మన మేడ్ ఇన్ కర్ణాటక 90 ml, ఒక్కొక్కటి కూడా 35 రూపాయలు ఉంటుంది. ఇది మొత్తం 100 కాటన్లని సీజ్ చేయడం జరిగింది. ఇందులో రాములు గౌడ్ అనేటతను డ్రైవరు, వెంకటేష్ మరియు శ్రీనివాస్ గౌడ్, ముగ్గురు మీద కూడా, ఈ వెంకటేష్ శ్రీనివాస్ గౌడ్ అంటే వాళ్ళు రాయచూరు వాళ్ళు, వీళ్ళందరూ కూడా డోర్ని మన కర్నూలు నంద్యాల జిల్లాకు సప్లై చేస్తుండగా ఈ యొక్క మన పట్టణంలోని ఉత్తనూరు స్టేజ్ దగ్గర దొరికింది ఈ లారీ. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దాని తర్వాత 5:30కి ఐదపట్నంలోని మేడికొండ స్టేజ్ దగ్గర కూడా రూట్ వాచ్ చేస్తుంటే ఇది ఈ ఇన్ఫర్మేషన్ మీద వాళ్ళు ఒక 27 కాటన్లని ఒరిజినల్ చాయిస్ సేమ్ బ్రాండు 90 ml మొత్తం ముగ్గురు మీద కేసు చేయడం జరిగింది. అతను హరిజ బాలపెద్దయ్య, ఇంకో భీమాంజనేయులు, గోయాంజనేయులు, సుంకు చంద్రశేఖర్ దొరికినమాట. వీళ్ళు ముగ్గురు అనమాట. అయితే ఒక డ్రైవర్ దొరికింది, వాళ్ళిద్దరు కూడా పరారైండు. వాళ్ళిద్దరు కూడా
ఈ బోయ రామాంజనేయులు సుంకు చంద్రశేఖర్ మీద మన దగ్గర ఇంతకుముందు గ్లాంజా ప్లస్ ఒకటి ఇన్నోవా కూడా మనం సీజ్ చేయడం జరిగింది. గతంలో వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. వీళ్ళందరూ టోటల్గా 127 కార్టన్లను సీజ్ చేయడం జరిగింది. మెయిన్గా వీళ్ళందరూ ఏంటంటే ఈ కర్నూలు జిల్లాకు చెందిన వాళ్ళు. వీళ్ళంతా కర్నూలు జిల్లాకు చెంది ప్లస్ రాయచూరు వాళ్ళతోటి టైఅప్ అయ్యి మొత్తం ఈ డ్రైవర్లను ఏంటంటే ఆశ చూపి 2-3 వేలు అట్లా 4 వేలు అట్లా ఆశ చూపించుకొని ఒక రోజు కోసం అని చెప్పేసి ఈ డ్రైవర్లను తీసుకొని పోయి చేయటం జరుగుతుంది. ఏంటంటే 35 రూపాయలకు టెట్రా ప్యాకెట్ ఏంటంటే ఓన్లీ 35 రూపాయలకు అక్కడ కర్ణాటకలో కొని దాన్ని వాళ్ళు 70 రూపాయలకు 80 రూపాయలకు అట్లా అమ్మటం జరుగుతుంది. ఇది మెయిన్గా కర్నూలు నుంచి కర్నూలు నుంచి నంద్యాల జిల్లాకు డోన్కు పోతుంది. ఇది గతంలో కూడా 2 కేసులు కూడా ఇట్లే చేయటం జరిగింది. ఈసారి ఏంటంటే మేము కూడా మన సెబి వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ కర్నూలు వాళ్ళకు కూడా పంపిస్తున్నాం. కర్నూలు జిల్లా వాళ్ళకు సెబి వాళ్ళకు కూడా పంపించేసి వీళ్ళ మీద పీడీ యాక్ట్ కింద చేయడానికి మేము కూడా తగిన ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళకి పంపించడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఎవరైతే బోయ రామాంజనేయులు చంద్రశేఖర్ ఉందో త్వరలో వాళ్ళని అరెస్ట్ చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపాలిటీ కేంద్రంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా మాజీ శాసనసభ్యులు ఉన్నం హనుమంతరాయ చౌదరి, వారి కుమారుడు డాక్టర్ ఉన్నం మారుతి చౌదరి ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ఉచిత భోజనం ఏప్రిల్ 20వ తేదీన ప్రారంభించారు. ఆసుపత్రికి విచ్చేసి వివిధ అనారోగ్య సమస్యలు, ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకునేందుకు వచ్చిన వారు, అదేవిధంగా మారుమూల గ్రామం నుంచి పట్టణానికి వివిధ ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు, వివిధ పనులకు వచ్చే నియోజకవర్గ ప్రజలు అన్నదానం సద్వినియోగం చేసుకున్నారు. కళ్యాణదుర్గం పట్టణంలోని మున్సిపాలిటీ కేంద్రంలో ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ఉచిత భోజనం కార్యక్రమం కొనసాగుతూ ఉంటుందని, ఇందులో భాగంగానే ఆర్టీటీ హాస్పిటల్ దగ్గర నేటికి 155వ రోజు రవి మంజు, వన్నూరు స్వామి ఎన్టీఆర్ అన్న క్యాంటీన్ ఉచిత భోజనం వడ్డించారు. అదేవిధంగా పార్టీ కార్యాలయం దగ్గర వన్నూరు స్వామి, దండా ఏకాంత్, రాయలదొడ్డి సుధాకర్ వడ్డించారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి కొనసాగుతుంది. ఉండద్దా ప్రకాశం జిల్లా మార్కాపురం టౌన్ లో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం 2022లో భాగంగా మార్కాపురం టౌన్ ఎస్ఐలు పై అధికారుల ఆదేశాల మేరకు మార్కాపురం టౌన్ పోలీసులు అమరవీరులైన పోలీసులకు జోహార్లతో మార్కాపురం టౌన్ అంతా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూరల్ ఎస్ఐ సుమన్, టౌన్ ఎస్ఐ ఎస్ఐ కుమార్, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. జోహార్ పోలీసు అమరవీరులకు
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.